అల్లూరి సీతారామరాజు జిల్లాలో మారుమూల గ్రామాలకు రహదారులు నిర్మించి డోలీ మూతల రహితంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. 456 కోట్లతో రహదారుల అభివృద్ధి, కొత్త రోడ్ల నిర్మాణాలు, 26 వంతెనల నిర్మాణాలను మంజూరు చేయడం జరిగిందని స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్లాస్టిక్ ప్లేట్స్ కానీ అట్లా ఒక సెట్ ఆఫ్ ఐటమ్స్ అన్ని కూడా మనం బ్యాన్ చేయడం జరుగుతుంది. ఇది ఎందుకంటే మనకుంటున్న ప్రాంతంలో ఇది పర్యాటకులు కానీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ వాడి అక్కడెక్కడ ఈ ఫారెస్ట్ లో పెట్టడము ఆర్ ఇది వెళ్ళి మన ఆల్ వాటర్ బాడీస్లన్నీ కలపడము, అది తాగేసి చాలా మందికి అనారోగ్యం రావడము ఇదన్నీ కూడా జరుగుతుంది. అదన్నీ కూడా అరికట్టడానికి కోసము ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ ప్లస్ సమ్ అదర్ ఐటమ్స్ ని మనం ఏప్రిల్ 1 నుంచి బ్యాన్ చేయడం జరుగుతుంది. దానికి లాస్ట్ మంతే ఒక ప్రకటన చేశాం, పత్రిక ప్రకటన ఇవ్వడం జరిగింది. దాన్ని ఒక ఆర్డర్ కూడా మనం ఇచ్చాము. దాని తర్వాత ఆల్ ప్రజలకి ఫస్ట్ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళకి అందరికీ కూడా నోటీసులు ఇచ్చేసి ఇది వాడకుండా ఉండడానికి కావాల్సిన ఏర్పాటు చేస్తాము. అండ్ మళ్ళీ కూడా ఈ నోటీస్ ఇచ్చేసి వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఖచ్చితంగా వాడితే వాళ్ళ మీద తగ్గ చర్యలు తీసుకుంటాం. అండ్ మనకి జిల్లాకి వచ్చిన ఆల్ ఎంట్రీలో మనకున్న 5 డిఫరెంట్ ఎంట్రీస్ ఉన్నాయి. రంపచోడవరం కానీ, చింతూరు కానీ, ఇక్కడ 2 ఈ తాటిపర్తి కానీ, ఇక్కడ అనంతగిరి రూట్ లో కానీ ఉంటున్న ఆల్ ఎంట్రీస్ లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ చెక్ పోస్ట్ లో ఖచ్చితంగా స్పెసిఫిక్ గా ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ఆర్ ప్లాస్టిక్ సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ ఏమేమి తీసుకొస్తున్నారో అదన్నీ కూడా కలెక్ట్ చేసేసి అక్కడ నుంచి అది డిస్పోజ్ చేయడం జరుగుతుంది. సో ప్రజలకి కొన్ని అసౌకర్యాలు ఉంటుంది ఇమీడియట్ స్టార్టింగ్ లో, బట్ తప్పదు. ఎనివే ఈ ఏరియాలో ఈ ప్లాస్టిక్స్ బ్యాన్ చేసినప్పుడు ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. సో మీరు వచ్చినప్పుడు ప్రజలు ఎక్కడెక్కడ ఈ ఏజెన్సీ ప్రాంతంకి మీరు ఎంటర్ అయినప్పుడు దయచేసి ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ అన్ని కూడా అక్కడ ముందు ఉంటున్న ఒక టౌన్ లో అక్కడ ఉంటున్న డస్ట్బిన్ లో వేసేసి వస్తే మీకు ప్రాబ్లం లేకుండా క్విక్ గా ఈ చెక్ పోస్ట్ లో మీ అందరికీ కూడా క్లియరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు తీసుకొచ్చిన ప్లాస్టిక్స్ ని మనం మళ్ళీ అది రీసైకిల్ చేసేసి జరిగిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో గౌరవ ముఖ్యమంత్రి వారిలు ఈ డోలీ రహిత జిల్లాగా అది ప్రకటన చేయడానికి కావాల్సిన బడ్జెట్లో ఎస్పెషల్ ఎన్ఆర్జిఎస్ నుండి అండ్ పిఎం జన్మన్ నుండి ఆర్ టిఎస్పి నిధి నుంచి చేయడానికి కావాల్సిన చర్యలు ఖచ్చితంగా తీస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అది కూడా ఒక 3 దఫాల్లో ఈ నెక్స్ట్ 3 years లో పూర్తిగా మనకి అన్కనెక్టెడ్ హ్యాబిటేట్స్ అన్ని కూడా లేకుండా చేయడానికి కావాల్సిన చర్యలు తీసుకోవడానికి సపోర్ట్ చేస్తామన్నారు. రెండవది మన ప్రాంతంలో ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అన్ని కూడా ప్రాసెసింగ్ చేయకుండా అన్ని కూడా అమ్మడం జరుగుతుంది. సో దానికి కావాల్సిన ఇండస్ట్రీస్ మన ప్రాంతంలో ఇప్పుడు 170 ఉంటున్న వలన దానికి ఇమీడియట్ గా మనకి అడ్జసెంట్ ల్యాండ్ లో ఐటీడీఏ నుంచి నెక్స్ట్ బార్డర్ లో ఒక శాటిలైట్ పార్క్ ఏర్పాటు చేయడానికి మనం అడగడం జరిగింది. అది కూడా ముఖ్యమంత్రి గారు ఆమోదం ఇచ్చారు, చేశారు. సో మూడవదిగా మనం ఈ జిల్లాని ఆర్గానిక్ జిల్లాగా ప్రకటన చేయాలి అని ఒక ప్రతిపాదన సారికి చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ కమింగ్ 3 years లో ఐటీడీఏ పాడేరు, దెన్ 4th year లో ఐటీడీఏ రంపచోడవరం అండ్ 5th year లో ఐటీడీఏ చింతూరు. సో 2030కి చింతూరు వరకు ఆల్ ఐటీడీఎస్ కూడా ఒక పూర్తిగా ఆర్గానిక్ ఐటీడీఏగా ఆర్గానిక్ జిల్లాగా ప్రకటన చేయడానికి కావాల్సిన రోడ్ మ్యాప్ ప్రిపేర్ చేసి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అది కూడా ఆమోదం ఇచ్చారు. అదికి కావాల్సిన సపోర్ట్ అదన్నీ కూడా ప్రభుత్వం నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది. దానికి ఉన్న ట్రైనింగ్ కానీ ఈ న్యాచురల్ ఫార్మింగ్ కావాల్సిన ఈ మందులు ప్రిపేర్ చేసిన ఇన్పుట్ స్టోర్స్ కానీ ఇది అన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన ప్రపోజల్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా we also asked to establish that district tourism ని మనం ప్రోత్సాహం చేయడానికి ఒక డిస్ట్రిక్ట్ ట్రైబల్ టూరిజం కౌన్సిల్ అని ఒక మెథడ్ మనం అడగడం జరిగింది. దాంట్లో ఈ టూరిజం ఇండస్ట్రీస్ లో ఎక్కువ గిరిజనులు వాళ్ళు ఈ డెసిషన్ మేకింగ్ లో వాళ్ళని పార్టిసిపేట్ చేయడానికి కోసము ఈ డిస్ట్రిక్ట్ ట్రైబల్ టూరిజం కౌన్సిల్ ని ఒకటి ఏర్పాటు చేయాలని అని కోరడం జరిగింది. దాని గురించిన ఇప్పుడు పేపర్ వర్క్ మనం ప్రిపేర్ చేసి ప్రపోజల్స్ ప్రభుత్వం పంపించడం జరుగుతుంది. దానివలన ఎలాంటి ఇండస్ట్రీస్ ఎలాంటి టూరిజం ఇక్కడ రావచ్చు, వస్తే దానికి ఉన్న ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, మనకున్న ఎన్విరాన్మెంట్లో ఎలా ఇంపాక్ట్ ఉంటుంది, మనకున్న సొసైటీలో ఎట్లా ఇంపాక్ట్ ఉంటుంది, ఎకనామిక్గా దానివల్ల ఏదైనా ఉపాయం ఉంటుందా లేదా అని ఈ డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ అదన్నీ కూడా అప్రైజ్ చేసేసి దానికి ఆమోదం ఇవ్వడం జరుగుతుంది. సో అప్పుడు ఈ ఏరియాలో ఉంటున్న నెగటివ్ ఇంపాక్ట్ టూరిజం వలన నెగటివ్ ఇంపాక్ట్ కాకుండా ఒక సస్టైనబుల్ టూరిజం తీసుకువెళ్ళడానికి ఒక ప్రతిపాదన పంపించడం జరుగుతుంది. సెకండ్, టూరిజం వలన కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ కమర్షియల్ ఆపరేటర్స్ మనకున్న ఏపీటీడీసీ కానీ అట్లాంటి పిఎస్యూస్ ద్వారా మనం చేసిన టూరిజం ప్రాజెక్ట్ ద్వారా వచ్చిన ఫలితాలు 20% ఆఫ్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ ప్రాఫిట్లో
అది ఈ ఏరియా అభివృద్ధికి వాడాలి అని సమతా జడ్జ్మెంట్ ఉంటుంది. దాని ద్వారా కూడా ఒక డిస్ట్రిక్ట్ ట్రైబల్ డెవలప్మెంట్ ఫండ్ అని ఒక కొత్త ఫండ్ కూడా ప్రతిపాలన పంపించడం జరుగుతుంది. సో దాని నుంచి వచ్చిన ఆదాయం దాంట్లో పెట్టి అది అక్కడ ఉంటున్న ఏరియా అభివృద్ధికి ఒక పద్ధతి ప్రకారం ఏర్పాటు చేయడానికి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అది ఒక పంచాయతీకి ఇస్తున్నాము, పంచాయతీకి మాత్రం అది ఉపయోగం కాకుండా ఆ పంచాయతీ చుట్టూ ఉంటున్న ప్రాంతం కూడా ఈ ఫండ్ ద్వారా మనకి ఏదైనా చేయడానికి ఉపయోగపడుతుందని ఒక పద్ధతి ప్రకారం చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం.